దీన మనసుకి ఏమేమి దొరుకుతాయి? మొట్టమొదటిది కృప దొరుకుతుంది దీన మనసుకి. రెండోది ఏం దొరుకుతుంది? ఇది ఉంది నా మైండ్లో. రెండోది ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుందండి. దేనికి? దీన మనసుకి. ఇంకా తన మార్గాలు నేర్పుతాడు. మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు. రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు. మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం. అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారి కంట భూమిని ఇస్తాడంట, స్వతంత్రింపజేస్తాడంట. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు.